హాయ్ అండి. ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు, పాలు మిగిలిపోయినప్పుడు పాలతోటి రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటానండి. పాయసం చేస్తాను, ఎక్కువగా వచ్చేసి పన్నీర్ చేస్తాను, ఇంకా చాలా ఐటమ్స్ చేస్తాను. అందులోనే ఇదొకటి బాదం పాలండి. ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. బయట మన షాప్స్లో తాగుతాం కదా బాదం పాలు, అప్సరా బాదం పాలు, వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 25 బాదం 7 to 8 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకొని పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంత టైం లేదు అనుకుంటే కనుక ఒక 1 అవర్ హాట్ వాటర్లో వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 3/4 లీటర్ మిల్క్ అయితే తీసేసుకున్నానండి. మిల్క్ని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది. పాలు ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత బాదంలో వచ్చేసి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇదంతా కూడా బాదము పాలల్లో బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేశాను. మీరు ఎంత షుగర్ కావాలనుకుంటే అంత చూసి యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగ బాగా మిల్క్ బాయిల్ అయిపోతున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు మాత్రమే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని యాడ్ చేసుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది అనమాట. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. తర్వాత మన కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే మనం దించేసుకుంటే చల్లారిపోయిన తర్వాత ఇంకా కొంచెం తిక్కుగా అయిపోతుంది అనమాట. ఇది నేనే ఒక ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టేస్తున్నాను. తర్వాత మనం తీసుకొని మిక్సీ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని తాగేస్తే మన ఎమ్మి బాదం పాలు అయితే రెడీ అయిపోతుందండి. బయట షాప్స్లో ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. మా దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు అన్నారంటే ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా కొద్దిగా దగ్గరగా బాయిల్ అయ్యే వరకు చేసేసుకొని తాగేస్తే సరిపోతుందనమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. పైనుంచి నేను ఇక్కడ బాదం వేసి సర్వ్ చేస్తున్నాను. పిస్తా, క్యాషు, ఎనీ డ్రై ఫ్రూట్ వేసుకొని తాగేసచ్చు అనమాట. అంత బాగుంటుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.